హాయ్ ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు మనం దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నామంటే క్రిస్టియన్స్ అంటే ఎందుకు వేరే రిలీజియన్ వాళ్ళకి నచ్చరు. ప్రతి ఒక్కరి క్వశ్చన్ ఏంటంటే క్రిస్టియన్స్ ఎందుకు ఎప్పుడు మా దేవుడే నిజమైన దేవుడు, మా దేవుడే నిజమైన దేవుడు అని చెప్తూ ఉంటాడు అని. వాళ్ళు ఎప్పుడు క్రిస్టియన్స్ మీద పడి గొడవ పడుతూ ఉంటారు, పాస్టర్స్ని చంపేస్తామని భయపడుతూ ఉంటారు, ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవ చేస్తూనే ఉంటారు. క్రిస్టియన్స్ ఎందుకు ఇలా చేస్తున్నారు అనడానికి ఒకే ఒక రీజన్, మాకు జీసస్ క్రైస్ట్ చెప్పమని చెప్పాడు. ఏం చెప్పమని చెప్పాడు? ద గుడ్ న్యూస్, లేకపోతే మాకేమైతే తెలుసో, మా బైబిల్లో అయితే ఏమైతే రాసిందో అది ప్రతి ఒక్కరికి చెప్పమని చెప్పాడు. యాజ్ పర్ మార్క్ చాప్టర్ 15-16 వర్సెస్తో పాటు అందులో ఏం రాస్తుందంటే, మీరు సర్వలోకంలోకి వెళ్ళి గో టు ద హోల్ వరల్డ్ అండ్ ప్రీచ్ ద గుడ్ న్యూస్ టు ద పీపుల్. నమ్మితే నమ్మారు, లేకపోతే లేదు. అందులో కూడా అదే రాస్తుంది. మన ఇండియాలో ఫ్రీ విల్ సొసైటీ అంటే ఏంటో తెలుసా? ఇలా తిడుతూ ఉంటారు కదా ఓతగా. వాళ్ళకి ఫ్రీ విల్ సొసైటీ అంటే ఏంటో తెలుసా? తెలియకపోతే గూగుల్లో చదవండి. ఫ్రీ విల్ సొసైటీ అంటే ఒక మనిషి తనకు నచ్చింది ఏమన్నా చేయొచ్చు. విచ్ ఈజ్ ఇల్లీగల్ అది చేయకూడదు. లీగల్గా ఉన్న ప్రతిదీ ఆయన చేయొచ్చు, లీగల్గా ఉన్న ప్రతి పని వాళ్ళు చేయొచ్చు, ఇల్లీగల్గా ఉన్నాయి మాత్రం వాళ్ళు చేయకూడదు. దట్ ఈస్ ఫ్రీ విల్ సొసైటీ. ఇండియా ఫ్రీ విల్ సొసైటీ జోన్లోకి వస్తుంది. లేకపోతే క్రిస్టియన్ మీటింగ్స్ పెట్టుకోవడం అనేది లీగలే. ఎందుకంటే వీళ్ళు క్రిస్టియన్ మీటింగ్స్లో ఏం డ్రగ్స్ అమ్మట్లేదే, ఏమి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయట్లేదే, జస్ట్ వాళ్ళ గాడ్ని వాళ్ళు వర్షిప్ చేసుకొని వాళ్ళ గాడ్ గురించి మాట్లాడుకుంటున్నారు. సో అదొక ఫ్రీ విల్ సొసైటీ. ఒక 10% ఎక్కడైతే వాళ్ళకి ఇష్టమైన పని చేస్తున్నారో అదొక ఫ్రీ విల్ సొసైటీ. దాన్ని కాదనే రైట్ ఎవరికి లేదు. కానీ ఈ వేరే రిలీజియన్స్ వారికి, క్రిస్టియన్ గురించి తెలియని వాళ్ళకి ఇదేంటి, ఇది వీళ్ళకి ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుందో అర్థం కావట్లేదు. వాళ్ళు ఎప్పుడు చూసిన జీసస్ని మాక్ చేస్తూ ఉంటారు, లేకపోతే వెక్కిరిస్తూ ఉంటారు, లేకపోతే ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక జీసస్ రీల్ కానీ లేకపోతే ఏమైనా వీడియో కానీ వస్తే వెంటనే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి జై జైలు అని పెడుతూ ఉంటారు, లేకపోతే ఏదో ఒక బూతులు తిడుతూ ఉంటారు, లేకపోతే గొర్రెలు అని తిడుతూ ఉంటారు. ఎందుకో మరి నాకు అర్థం కాదు. ఎందుకంటే ఎప్పుడైనా మీరు గమనించండి, ఒక హిందూ రీల్ కింద కానీ లేకపోతే మీరు ఏమైనా ప్రవచనాలు చెప్పేటప్పుడు కానీ ఏ రీల్ అయినా మీరు చూసుకోండి, కామెంట్ సెక్షన్లో ఎవరు నిజమైన దేవుడు జీసస్ అని కామెంట్ చేయడు. అది మీ గురించి మాట్లాడుకుంటే తప్ప, మీ గురించి మాట్లాడుకుంటూ మా దేవుణ్ణి లేకపోతే జీసస్ క్రైస్ట్ని ఇన్వాల్వ్ చేసి మాట్లాడితే తప్ప ఒక క్రిస్టియన్ ఒక హిందూ రీల్ కిందకి వెళ్ళి లేకపోతే ఒక ప్రవచనం చెప్పే రీల్ కిందకి వెళ్ళి జీసస్ నిజమైన దేవుడు అని చెప్పడు, హిందూస్ని బూతులు తిట్టడు, చెప్పే ఆయన బూతులు తిట్టరు. కానీ వీళ్ళకి ఏమైందో అర్థం కాదు. ఒక క్రిస్టియన్ వీళ్ళు వస్తే చాలు ఆ కింద కామెంట్స్లోకి వెళ్ళి వాళ్ళని తిట్టడం, లేకపోతే వాళ్ళని ఏదోటి అనడం, వాళ్ళ ఫ్యామిలీని ఏదోటి అనడం, ఇదే పని. ఒక ఫ్రీ విల్ సొసైటీలో మనం బ్రతుకుతున్నాం. ఒక ఫ్రీ విల్ ఉంది ప్రతి ఒక్కరికి. తిరుగుతున్నప్పుడు లేకపోతే ఒక బూతి సినిమాలు తీసేవాడు బయట తిరుగుతున్నప్పుడు, అంత చెత్త మాటలు మాట్లాడేవాడు బయట తిరుగుతున్నప్పుడు క్రిస్టియన్స్ ఎందుకు సైలెంట్ ఉండాలి? క్రిస్టియన్స్ మాడితే మీరు ఎందుకు తిడుతున్నారు? ఒక సొసైటీని పాడు చేసే రీల్ వచ్చిన మీరు దాన్ని తిరగేసి అడుగుతున్నారా? క్వశ్చన్ చేయగలుగుతున్నారా? దాన్ని మీరు క్వశ్చన్ చేయలేనప్పుడు మీరు ఎందుకు క్రిస్టియన్స్ని క్వశ్చన్ చేస్తున్నారు? వీళ్ళు ఏం తప్పు చేశారని మీరు క్వశ్చన్ చేస్తున్నారు? మీ దేవుడు మీకు చెప్పింది చేస్తుంటే మా దేవుడు మేము మాకు చెప్పింది చేస్తున్నాం. మీరు కావాలంటే చదువుకోవచ్చు. మార్క్ చాప్టర్ 15-16 వర్సెస్లో ఉన్నాయి. గో టు ద హోల్ వరల్డ్ అండ్ ప్రీచ్. నమ్మేవాడు నమ్మతాడు, నమ్మనోడు నమ్మడు. నువ్వు వింటే వినే, లేకపోతే మానే, వదిలే. కానీ చెప్పడం మా పని. మీరు ఎంత తిట్టినా, మీరు ఎంత మా ఫ్యామిలీస్ అన్నా ఎవరు రియాక్ట్ అవ్వరు. ఎందుకంటే మాకు ముందుగానే మా దేవుడు చెప్పాడు, మీరు మా గురించి చెప్పేటప్పుడు డెఫినెట్లీ పీపుల్ విల్ టీజ్ యూ, పీపుల్ విల్ క్రిటిసైజ్ యూ, బట్ దెన్ ఫర్గివ్ దెమ్, క్షమించేయండి. మా దేవుడు చెప్పిన విధంగా మేము చేస్తున్నాం. బూతులు మాట్లాడకుండా మీరు డిబేట్ చేయలేరా? ఆన్సర్స్ లేవా? ఎందుకు తిడుతున్నారు? ఎందుకు కామెంట్స్ పెడుతున్నారు? చనిపోయాడు అంతే తెలుసు మీకు. చనిపోయాడు, 2 చెక్కల మీద చనిపోయాడు అంతే తెలుసు మీకు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు 3వ రోజు. ఆయన చనిపోయిన 3 రోజులకి మళ్ళీ ఆయన తిరిగి లేచాడు. ఇది మీకు తెలుసా? తెలీదు. తెలుసుకోము. ఎప్పుడు జీసస్ క్రైస్ట్ని మాక్ చేయడమే మన పని. సో అర్థమైంది కదా, మనం ఒక ఫ్రీ విల్ సొసైటీలో బ్రతుకుతున్నాం. మీకు క్రిస్టియానిటీ గురించి ఏమైనా నచ్చకపోతే వినడం మానేయండి, అంతేగాని అనవసరంగా తిట్టద్దు, అనవసరంగా కొట్టద్దు, అనవసరంగా ఎవరిని చంపద్దు. నచ్చితే వినండి, లేకపోతే మానేయండి.